అనవసరంగా మనవి 10 రూపాయలు పోతేనే కింద మీద పడిపోతాం. అలాంటిది 1,00,000 రూపాయలు పోగొట్టుకుంటే ఆస్తులు మొత్తం పోగొట్టుకున్నట్లుగా ఫీల్ అవుతాం. కానీ ట్రంప్ తారీఫ్ల దెబ్బకు స్టాక్ మార్కెట్లు కుదేలైపోయాయి. సెకండ్ల గ్యాప్లోనే మార్కెట్లో లక్షల కోట్ల సంపద అలా ఆవిరైపోయింది. దీని ఎఫెక్ట్ భారతీయ కుబేరులపైన గట్టిగానే పడింది. నలుగురు శ్రీమంతుల సంపద ఒక్క రోజులోనే 85,000 కోట్లు కరిగిపోయింది. మరి వాళ్ళెలా ఫీల్ అవ్వాలి? స్టాక్ మార్కెట్ దెబ్బ ఎవరికైనా ఒకటి. సామాన్యుడికైనా అపర కుబేరుడికైనా లాభాలు వచ్చినప్పుడు ఏ స్థాయిలో వస్తాయో, నష్టాలు వచ్చినప్పుడు కూడా ఎఫెక్ట్ అదే రేంజ్లో ఉంటుంది. ఒక్కోసారి ఆ నష్టాన్ని ఊహించలేం. ఇప్పుడు జరిగింది కూడా అదే. బ్లాక్ మండే సంక్షోభం నుంచి భారత్లోని కుబేర్లు కూడా తప్పించుకోలేకపోయారు. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు కుదేలైపోవడంతో రిటైల్ పెట్టుబడిదారులతో పాటు దేశంలోని టాప్ 4 బిలియనీర్లైన ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, సావిత్రి జిందాల్ అండ్ ఫ్యామిలీ, శివ నాడార్ $10 బిలియన్ పైనే నష్టపోయారు. అంటే మన కరెన్సీలో 85,000 కోట్లకు పైనే. అపర కుబేరుడు ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ షేర్లు ట్రేడింగ్లు భారీగా పతనమయ్యాయి. నిఫ్టీలో ఈ కంపెనీ షేర్ విలువ దాదాపు 3.5% పడిపోయింది. ఇంట్రాడేలో 7.4% నష్టంతో 52 వారాల కనిష్టాన్ని తాకింది. దాంతో ముఖేష్ అంబానీ అత్యధికంగా 30,000 కోట్ల వరకు నష్టపోయారు. ఆయన వ్యక్తిగత నికర సంపద ఏకంగా $3.6 బిలియన్ తగ్గి $87.7 బిలియన్ పడిపోయింది. అదానీ గ్రూప్ కి చెందిన అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు కూడా 5% మేర నష్టపోయాయి. దాంతో ఆ సంస్థ అధినేత గౌతమ్ అదానీ సంపదలో 25,000 కోట్లు ఆవిరైపోయాయి. మొత్తంగా అదానీ నికర సంపదలో $3 బిలియన్ తగ్గిపోయింది. ఆయన మొత్తం ఆస్తుల విలువ $57.3 బిలియన్ చేరింది. జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ షేర్లు దాదాపు 7% పతనమయ్యాయి. దాంతో ప్రపంచ ధనవంతుల జాబితాలో 45వ స్థానంలో ఉన్న ఓపీ జిందాల్ గ్రూప్ అధినేత్రి సావిత్రి జిందాల్ నికర సంపద $2.2 బిలియన్ ఆవిరైపోయింది. దాదాపు 18,000 కోట్లు తగ్గిపోవడంతో జిందాల్ గ్రూప్ నికర సంపద $33.9 బిలియన్ చేరింది. ట్రంప్ టారిఫ్ల దెబ్బతో ఐటీ షేర్లు సైతం భారీగా కుదేలయ్యాయి. దిగ్గజ సంస్థ హెచ్సిఎల్ టెక్నాలజీస్ షేర్ విలువ 3.3% పైగా కుంగింది. ఆ కంపెనీ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ వ్యక్తిగత నికర సంపద $1.5 బిలియన్ తగ్గింది. 12,000 కోట్లు ఆవిరి $30.9 బిలియన్ చేరింది. ప్రపంచవ్యాప్తంగా అమ్మకాల తర్వాత స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. దాంతో ఈ శ్రీమంతుల సంపద భారీగా తగ్గిపోయింది. పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, అమెరికాలో ఆర్థిక మాంద్యం వస్తుందనే భయాలతో పెట్టుబడిదారులు భయాందోళనకు గురయ్యారు. దాంతో ఇండియాలో సెన్సెక్స్ 3,000 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ కూడా 22,000 మార్క్ కంటే దిగువకు పడిపోయింది. అన్ని ప్రధాన రంగాల్లో అమ్మకాలు కనిపించాయి. దాంతో అన్ని రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. నిఫ్టీ మెటల్ 8%, నిఫ్టీ ఐటీ 7% కంటే ఎక్కువ పడిపోయాయి. ఆటో, రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలన్నీ 5% కంటే ఎక్కువ పడిపోయాయి. మిగతా మార్కెట్ మరింత దారుణంగా ఉంది. స్మాల్ క్యాప్ స్టాక్లు 10%, మిడ్ క్యాప్ స్టాక్లు 7.3% పడిపోయాయి. కేవలం భారతీయ బిలియనీర్ల సంపద మాత్రమే తగ్గట్లేదు. గ్లోబ్ వైడ్ గా మార్కెట్లు పడిపోవడంతో ప్రపంచంలోని అత్యంత ధనవంతులు $1,000 కోట్లు నష్టపోతున్నారు. ట్రంప్ సుంకాలు పెంచినప్పటి నుంచి వాల్ స్ట్రీట్ $8 ట్రిలియన్ విలువని కోల్పోయింది. గత 2 ట్రేడింగ్ సెషన్లలోని $5 ట్రిలియన్ కోల్పోయింది. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ సంపద కూడా ఈ ఏడాది $130 బిలియన్ తగ్గింది. ప్రస్తుతం అతని నికర సంపద విలువ $302 బిలియన్. అమెజాన్ ఫౌండర్ జెఫ్ జోసెఫ్ కూడా $45.2 బిలియన్ సంపద కోల్పోయాడు. అతని నికర సంపద $193 బిలియన్ పడిపోయింది. మెటా సీఈఓ మార్క్ జూకర్బర్గ్ కి సంబంధించిన సంపద కూడా $28 బిలియన్ తగ్గిపోయింది. ప్రస్తుతం మార్క్ సంపద $179 బిలియన్ చేరుకుంది. బిల్ గేట్స్ కూడా తీవ్రంగా నష్టపోయాడు. $3.38 బిలియన్ నష్టపోయాడు. దాంతో ఆయన సంపద $155 బిలియన్ చేరింది. ఈ ఏడాది ఒక వారెన్ బఫెట్ మినహాయించి చాలా మంది బిలియనీర్లు 1,000 కోట్ల సంపదని కోల్పోతున్నారు. ఓవైపు మార్కెట్లు పడిపోతున్న వారెన్ బఫెట్ ఈ ఏడాది $12.7 బిలియన్ సంపాదించుకున్నారు. ఇప్పుడు అతని నికర విలువ సంపద $155 బిలియన్లుగా ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు తీవ్ర అనిశ్చితిలో ఉన్నాయి. దాంతో స్టాక్ మార్కెట్లలో అస్థిరత నెలకొంది. ట్రంప్ టారిఫ్లతో ఏర్పడిన ఈ పరిస్థితుల నుంచి మార్కెట్లు ఎప్పుడు బయటపడతాయో ఎవరికి తెలియదు. ఎవరైనా సరే ఎదురు చూడడం తప్ప ఇప్పుడు చేసేది ఏమీ లేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ మార్కెట్లలో వచ్చిన సేల్ సునామీ ఇండియన్ స్టాక్ మార్కెట్లను కూడా తాకింది. అందులో 1,000 కోట్ల సంపద అలా కొట్టుకుపోయింది. ఈ కంపెనీ ఆ కంపెనీ అనే తేడానే లేదు. రిలయన్స్, టాటాతో మొదలుకొని ప్రధాన కంపెనీల షేర్స్ అన్నీ కూడా భారీగా పతనమైపోయాయి. ట్రంప్ నొక్కిన తారీఫ్ బటన్ దెబ్బకు ప్రపంచ దేశాల మార్కెట్లు విలవిలలాడిపోయాయి.
ఆర్థిక మాంద్యం, ట్రేడ్ వార్ భయాలతో మార్కెట్ షేక్ అవుతోంది. ఇవి భారత స్టాక్ మార్కెట్లను కూడా ముంచేశాయి. ఊహించని రీతిలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు కుప్పకూలాయి. జస్ట్ 10 సెకండ్ల వ్యవధిలోనే మదుపర్ల సంపద ఏకంగా 20 లక్షల కోట్ల మేర ఆవిరయిందంటే మార్కెట్ల పతనం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత మన దేశంలో ఇన్వెస్టర్ల సంపద పెద్ద మొత్తంలో ఆవిరైపోయింది. సుమారు 46 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కరిగిపోయినట్లు లెక్కలు చెప్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 52 వారాల కనిష్టానికి పడిపోయాయి. గత 6 ట్రేడింగ్ సెషన్లలో నష్టాల కారణంగా 2,26,000 కోట్ల మార్కెట్ విలువను కోల్పోయింది. ఇక అమెరికాలోకి దిగుమతయ్యే ఆటోమొబైల్ ఉత్పత్తులపై 25% సుంకం విధిస్తామని ట్రంప్ ప్రకటించిన రోజే టాటా మోటార్స్ షేర్లు కుంగాయి. టారిఫ్ ఎఫెక్ట్తో ఆ కార్ల ఎగుమతుల్ని టాటా కంపెనీ నిలిపివేసిందన్న వార్తలతో షేర్లు భారీగా పతనమయ్యాయి. టాటా గ్రూప్లోని రిటైల్ సంస్థ అయిన ట్రెంట్ షేర్లు కూడా భారీగా తగ్గాయి. టాటా గ్రూప్లోని మిగతా కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడితో 1,28,000 కోట్ల మార్కెట్ విలువను కోల్పోయాయి. ఇక బీఎస్ఈలో 725 లిస్టెడ్ కంపెనీల షేర్లు 52 వారాల కనిష్టానికి తాకాయి. అంతేకాదు ఏకంగా 517 కంపెనీల షేర్లు లోయర్ సర్క్యూట్కు పడిపోయాయి. ట్రంప్ టారిఫ్లతో ద్రవ్యోల్బణం పెరిగి కార్పొరేట్ లాభాలు తగ్గొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది వినియోగదారుల సెంటిమెంట్పై ప్రతికూల ప్రభావం చూపొచ్చంటున్నారు. ఫలితంగా ఆర్థిక వృద్ధి నెమ్మదించే అవకాశాలున్నాయి. దాంతో అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెలకొనే అవకాశాలు 60% ఉన్నాయని జేపీ మోర్గాన్ అంచనా వేసింది. ఇప్పటికే 180కి పైగా దేశాల నుంచి ట్రంప్ ప్రభుత్వం 10% బేస్ టారిఫ్ ని వసూలు చేస్తోంది. వాణిజ్య లోటు పరిష్కారమయ్యేదాకా సుంకాలపై వెనక్కు తగ్గేది లేదని ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పటికే క్లియర్ గా చెప్పేశారు. దాంతో ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొంది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితుల కారణంగా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్ని ఉపసంహరించుకుంటున్నారు. ఈ నెలలోనే దాదాపు 14,000 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మేశారు. ట్రంప్ సర్కార్తో భారత్ గనుక డీల్ కుదుర్చుకోకపోతే ఈ అమ్మకాలు మరింత ఎక్కువగా ఉండొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ట్రంప్ టారిఫ్లకు మిగతా దేశాలు ఎలా స్పందిస్తాయన్న దాన్ని బట్టే ఈ ట్రేడ్ వార్ తీవ్రత ఉంటుంది. ముఖ్యంగా చైనా, యూరప్, భారత్ లాంటి పెద్ద ఆర్థిక వ్యవస్థలు ప్రతీకార చర్యలు తీసుకుంటే మాత్రం మార్కెట్లో అస్థిరత పెరుగుతుంది. ప్రస్తుత పరిణామాలతో ఇప్పటికే కొన్ని సంస్థలు ప్రపంచ ఆర్థిక వృద్ధి అంచనాలను తగ్గించాయి. టారిఫ్ల వల్ల దిగుమతులు, ఎగుమతులు ఖరీదైతే కంపెనీల లాభాలు తగ్గి స్టాక్ ధరలు మరింత పడిపోయే అవకాశముంది. ప్రస్తుతం ఇన్వెస్టర్లలో నెలకొన్న భయం, అనిశ్చితి గనుక కొనసాగితే భారీ స్థాయిలో సేల్ ఆఫ్లు జరిగే ఛాన్స్ ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. స్టాక్ మార్కెట్ల పతనంతో ప్రధానంగా ఆటోమొబైల్, మ్యానుఫ్యాక్చరింగ్, టెక్ రంగాలు ప్రభావితమవుతున్నాయి. ఈ టారిఫ్లు అమల్లోకొచ్చిన తొలి దశలో అంటే ఈ ఏడాది మధ్య వరకు మార్కెట్లలో అస్థిరత కొనసాగొచ్చని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీర్ఘకాలంలో వాణిజ్య ఒప్పందాల ద్వారా సమస్యల్ని పరిష్కరించకుంటే మాత్రం మార్కెట్లు స్థిరపడే అవకాశముందంటున్నారు. ఇప్పటికే భారత్ లాంటి దేశాలు సుంకాలను కొంతమేర తగ్గించి ట్రంప్ ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయి. అందువల్ల కొంతకాలం వరకు నష్టాలు కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.